ఎవరైతే తిరుపతి వెళ్లి అన్ని సేవల్లో పాల్గొనలేకపోతున్నాము అని బాధపడుతున్నారో, టికెట్స్ బుక్ అవ్వట్లేదని చింతిస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అండి. మన పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారి ఆధ్వర్యంలో మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీవారి సేవలన్నీ స్టార్ట్ చేస్తున్నారండి. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు చక్కగా ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి సుప్రభాత సేవ, అలాగే తోమాల సేవ, ఇలా అన్ని రకాల విశేష శ్రీవారి ఉదయాస్తమాన సేవలన్నీ కూడా బబ్బూరి గ్రౌండ్స్ లో ఇక్కడ ఈ సెట్ అయితే వేశారు. పెద్ద తిరుమల సెట్ మొత్తం ఇక్కడ వేశారు. ఇక్కడ జరుగుతున్నాయి ఆ సేవలన్నీ మీరు చక్కగా వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే ప్రతిరోజు 500 మందికి శ్రీవారి కళ్యాణంలో పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మనకు కల్పిస్తున్నారండి. భక్తులందరూ చక్కగా వచ్చి ఎవ్రీడే ఇక్కడే 500 మందికి శ్రీవారి కళ్యాణంలో ఉచితంగా పాల్గొనేటువంటి ఒక మంచి అవకాశం. దీనికి మీరు చేయవలసింది ఏమీ లేదు. ముందు రోజు ఆల్రెడీ ఇక్కడ ఇవాల్టి నుంచే మన బబ్బూరి గ్రౌండ్స్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేపించుకుంటే సరిపోతుంది. ఈ శ్రీవారి కళ్యాణంలో పాల్గొనడానికి 11 గంటలకి, ఉదయం 11 గంటలకి శ్రీవారి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రకమైన విశేషమైనటువంటి సేవలు అయితే ఇక్కడ అందిస్తున్నారు. నిత్య సేవలతో పాటు ప్రతిరోజు ఇక్కడ తిరుమలలో లాగానే దర్శనం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు 3000 మందికి ఉచితంగా అన్నదాన సేవ జరుగుతుంది ఇక్కడ. ఇదేనండి, ఇది మొత్తం కూడా అన్నదానం జరిగేటువంటి స్టాల్స్ వరుసగా ఉన్నాయి. ప్రతిరోజు 3000 మందికి ఉచితంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఏప్రిల్ 7 నుంచి 13 వరకు మన బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ ప్రత్యేక సేవలన్నీ మనం వినియోగించుకునేటువంటి ఒక చక్కని అవకాశం. అలాగే ఏప్రిల్ 13వ తారీఖున లాస్ట్ రోజు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇక్కడికి విచ్చేసి హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. సో ఇంకెందుకంటే ఆలస్యం, చక్కగా తిరుపతి వెళ్లి సేవలు చేసుకోలేకపోతున్నాము అని బాధపడేవారు భక్తులందరూ కూడా చక్కగా మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం భవానీ ఐలాండ్ పక్కనే ఉంటుంది బబ్బూరి గ్రౌండ్స్, ఇక్కడికి వచ్చేసి ఈ సేవలన్నీ చక్కగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.